హాయ్ అండి. ఈ రోజు నేను మీ ముంగడికి తీసుకొచ్చిన ఫోక్ సాంగ్ వచ్చేసి రైతుకు లేదు సాయం అనేసి ఒక ఎక్సలెంట్ ఫోక్ సాంగ్ తీసుకురావడం జరిగింది. రైతుల యొక్క బాధలు ఎలా ఉంటాయి, రైతన్న నాటు పెట్టిన కాంచెల్లి కోత కోసే వరకు తన యొక్క బాధ ఏ విధంగా ఉంటుంది అనేసి, కోత కోసిన తర్వాత కూడా ఆ పంట తన వరకు వచ్చే వరకు తన అమ్మిన పైసలు వస్తాయా రావా అనేసి, లేకపోతే మధ్యలో ఉన్న దళారులు ఎంత వరకు దోచుకుంటున్నారు అనేసి ఒక చిన్న వీడియో ద్వారా మీకు ఈ ఒక చిన్న సాంగ్ ద్వారా మీకు కళ్ళ కట్టినట్టు చూపించిన అన్నట్టుగా ఈ సాంగ్ ని ఎంత బాగా తీశారంటే చాలా బాగా తీశారు. ఈ సాంగ్ లో యాక్ట్ చేసి ఎవరెవరు అని అంటే కనుక వచ్చేసి సురేష్ అండ్ మానస గారు యాక్ట్ చేయడం జరిగింది. మన సురేష్ వచ్చేసి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో తన వ్యవసాయానికి సంబంధించి వీడియోస్ చేస్తూ ఎంతో పాపులర్ అయిన వ్యక్తి. అతను చాలా బాగా చేస్తాడు. వ్యవసాయదారుల యొక్క కష్టాల గురించి తన వీడియోలో ప్రతి వీడియోలో తన వ్యవసాయం తన పంట పొలంలోనే వీడియోస్ చేయడం జరుగుతుంది. అంత మంచిగా తనకున్న అనుభవాన్ని వీడియోలలో కూడా చూపించడం జరిగింది. తను యాక్టింగ్ పరంగా కూడా అతనితో పాటుగా ఇంకో మనకు ఫోక్ డాన్సర్ అయినటువంటి వ్యక్తి ఈశ్వర్ సాయి గారు ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. మన ఈశ్వర్ సాయి గారు లవ్ సాంగ్సే కాకుండా రైతు యొక్క కష్టాలు ఎలా ఉంటాయనేసి తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారానే పాడుతూ చూపించడం జరిగింది అన్నట్టుగా చాలా బాగా చేశారు ఈ బ్రదర్ గారు కూడా అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ మ్యూజిక్ వచ్చేసి వెంకట్ అజ్మీరా గారు ఇవ్వడం జరిగింది. అన్నగారు ఎంత బాగా ఇచ్చారనేసి అంటే గనక ఆ వ్యవసాయదారుని కష్టాలు ఎలా ఉంటాయనేసి ఆ వీడియో రూపం ఎంత స్లోగా వెళ్తుందో అంతే స్లోగా మ్యూజిక్ కూడా ఇవ్వడం జరిగింది అన్నట్టు. అంటే మన అందరికీ తక్కువ టైంలో అండర్స్టాండ్ అయ్యే విధంగా మన గుండెకు హత్తుకునే విధంగా మ్యూజిక్ కూడా ఇవ్వడం జరిగింది అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లిరిక్స్. ఈ లిరిక్స్ రాసింది ఎవరంటే గనక నాగరాజు కాసాని గారు రాయడం జరిగింది అన్నట్టుగా. లిరిక్స్ ఎంత బాగా రాశాడంటే చెప్పాను కదా మీకు ముందే, రైతు నాటు పెట్టిన కాంచెలు కోత కోసిన తర్వాత తన అనుకున్న పైసలు వస్తే రావా, మధ్యలో దళారులే తీసుకొని ఎలా వెళ్ళిపోతున్నారు, రైతు చివరికి ఏమైతున్నాడు అనేసి ఎంతో బాగా లిరిక్స్ రూపంగా చూపించడం జరిగింది మీకు. అలాగే నెక్స్ట్ ఇంకా సింగర్ విషయానికి వస్తే గనక తను లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పాడగలడు. ఇంకా ఏదైనా సాంగ్ పాడగలిగే వ్యక్తి ఉన్నాడు అంటే అది మన హనుమంత్ యాదవ్ గారే. ఆ బ్రదర్ చాలా బాగా వాడిండు. ఎంత బాగా వాడిండంటే తన గొంతును నాకు తెలిసి ఇది ఎన్నో సాంగ్ తెలియదు, ఫస్ట్ టైం అనేసి నేను అనుకుంటానా ఇట్లా రైతుకు సంబంధించిన సాయం కోసం సాంగ్ ఒకటి పాడడము. కానీ చాలా బాగా పాడాడనేసి నేను చెప్తున్నాను. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సాంగ్ చాలా బాగుంది. రైతు కష్టాల కోసం చాలా బాగా తీయడం జరిగింది. ఈ మధ్యలో ఈ రీసెంట్ గా వచ్చిన సాంగ్స్లలో ఇది చాలా బాగుంది రైతు కష్టాల పైన అనేసి నేను చేసి మీరు చూస్తారనేసి, చూడని వారు ఎవరైనా ఉంటే చూడాలనేసి, రైతు కష్టం మీ అందరికి అర్థమవుతుంది అనేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. తప్పకుండా చూడండి, మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.